ప్రశ్నాపత్రాల లీక్ తదితర అక్రమాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించేలా సంబంధిత చట్టాన్ని సవరించే బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026 పేరిట రూపొందించిన ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం పేపర్ లీకులకు పాల్పడే వారికి కనీసం 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కనిష్టంగా 7 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. ఈ అక్రమాలపై దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఛార్జ్షీట్ దాఖలైన 3 నెలల్లో విచారణ పూర్తి చేయడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరమైన సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ ఘటనల మీద దర్యాప్తు చేయించడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. నిన్న ఉదయం లోక్సభ సమావేశం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చారు. విద్యార్థుల మీద ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో దారుణంగా లాఠీచార్జ్, పెల్లెట్ల వర్షం, AK-47తో కాల్పులు జరపడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీల నినాదాల మధ్యనే పరీక్షల బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ కోసం స్పీకర్ అభ్యర్థించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించినట్లు ఓం బిర్లా తెలిపారు. ఇవాళ పేపర్ లీక్ నిరోధక బిల్లుపై చర్చ జరుగుతుందని స్పీకర్ వివిధ పార్టీల సభాపక్ష నేతలతో మాట్లాడి ఒప్పించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో కూడా ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ను వాయిదా వేసి విద్యార్థులపై జరిపిన లాఠీచార్జ్ మీద చర్చ జరపాల్సిందేనని విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు.